హే గైస్, ఈ వీడియోలో మనం రూన్స్ అంటే ఏంటి, స్వెల్ట్లో రూన్స్ అంటే ఏంటి, అండ్ అసలు ఎన్ని టైప్స్ ఆఫ్ రూన్స్ ఉన్నాయి అనేది చూద్దాం. సో మీకు ఇక్కడ కొన్ని రూల్స్ తెలియాలన్నమాట. స్వెల్ట్ కంపైలర్ రూల్స్ అవి డెమోన్స్ట్రేట్ చేయడానికి ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ పెట్టాను. సో బేసికలీ వెరీ సింపుల్ ఎగ్జాంపుల్. ఒక అరే వేరియబుల్ ఉంది, ఈచ్ వాడి నేను దాన్ని ట్రేట్ చేసి డిస్ప్లే చేస్తున్నాను ఈచ్ నెంబర్ని. అండ్ ఒక బటన్ ఉంది, ఎప్పుడైతే మనం ఆ బటన్ క్లిక్ చేస్తామో అరేలోకి నెంబర్ యాడ్ అవుతుంది అనమాట. సో ఇక్కడ నేను యాడ్ చేస్తున్నాను, అయినా సరే మనకి అరేలోకి యాడ్ అవ్వట్లేదు. ఎందుకంటే బేసికల్లీ స్వెల్ట్ కంపైలర్ కొన్ని రూల్స్ ఉంటాయి. ఎప్పుడైతే మనము ఒక వేరియబుల్ని, స్టేట్ వేరియబుల్ని అప్డేట్ చేయాలి అంటే మనం గ్యారంటీగా ఈక్వల్ టు వాడాలి, అప్పుడే ఆ స్టేట్ వేరియబుల్ అప్డేట్ అవుతుంది. సో ఇప్పుడు నేను ఇక్కడ ఏఆర్ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఏఆర్ ఇట్లా రాశాను అనుకోండి. నేను ఏం చేస్తున్నాను, ఆల్రెడీ పుష్ చేసిన అరేని మళ్ళీ ఒరిజినల్ అరే వేరియబుల్కి రీఅసైన్ చేస్తున్నాను ఈక్వల్ టు పెట్టి. సో ఇప్పుడు నేను యాడ్ బటన్ క్లిక్ చేస్తున్నాను, చూసారా కాంపోనెంట్ రీరెండర్ అవుతుంది అండ్ మనకి డిస్ప్లే అవుతున్నాయి అప్డేటెడ్ అరే. సో ఇలా రాయడం అన్నిసార్లు కన్వీనియంట్ కాదు అండ్ కొన్నిసార్లు మనం మర్చిపోవచ్చు. సో అందుకనే రూల్స్ని ఇంట్రడ్యూస్ చేశారు. దిస్ ఈస్ నాట్ ది ఓన్లీ రీజన్, బట్ దిస్ ఈస్ వన్ ఆఫ్ ద రీజన్. సో రూల్స్ ఎట్లా వాడాలి అంటే ఏం లేదు, డాలర్ పెట్టి ఒక కీవర్డ్ ఉంటుంది. మనం ఇప్పుడు స్టేట్ వేరియబుల్ డిక్లేర్ చేస్తున్నాం కాబట్టి స్టేట్ అని రాసి ఫంక్షన్ కాల్ చేసినట్టు ఇట్లా బ్రాకెట్స్ పెడితే అయిపోయింది. ఇప్పుడు మనం ఒక రూన్ వాడి, స్టేట్ అనే రూన్ వాడి ఒక స్టేట్ వేరియబుల్ని డిక్లేర్ చేసాం. మనకి ఇంక ఇది అవసరం లేదు. దీన్ని ఈ అరే వేరియబుల్ని ఎట్లా అప్డేట్ చేసినా ఇప్పుడు కాంపోనెంట్ రీరెండర్ అవుతుంది, మనకి అప్డేటెడ్ లిస్ట్ కనబడుతుంది. సో చూసారా. సో బేసికలీ దిస్ ఇస్ వన్ ఆఫ్ ద రూన్స్ అనమాట, స్టేట్ రూన్. మనము స్టేట్ రూన్ యూజ్ చేసుకొని గ్లోబల్ స్టేట్ మేనేజ్మెంట్ కూడా చేయొచ్చు. అది డెమాన్స్ట్రేట్ చేయడానికి ఇక్కడ చిన్న ఎగ్జాంపుల్ రాశాను. ఫస్ట్ నేను ఏం చేశానంటే ఒక store.svelte.js అని చెప్పి ఒక ఫైల్ క్రియేట్ చేసుకున్నాను. దాంట్లో నా ఒక స్టేట్ రూన్ యూజ్ చేసుకొని నేను ఎక్స్పోర్ట్ చేస్తున్నాను అనమాట ఒక వేరియబుల్ని. ఓకే, అండ్ ఇక్కడ నా మెయిన్ పేజ్లో నేను 2 కాంపోనెంట్స్ పెట్టుకున్నాను, కాంపోనెంట్ ఏ, కాంపోనెంట్ బి అని చెప్పి. ఓకే, కాంపోనెంట్ ఏలో ఏం చేస్తున్నానంటే నా ఈ store.svelte ఉంది కదా, అక్కడి నుంచి నేను నా కౌంటర్ ఆబ్జెక్ట్ని ఇంపోర్ట్ చేసుకుంటున్నాను. కౌంటర్ ఆబ్జెక్ట్ ఇంపోర్ట్ చేసుకొని జస్ట్ counter.count అని చెప్పి డిస్ప్లే చేస్తున్నాను అనమాట. ఇనిషియల్లీ కౌంట్ వాల్యూ 1 ఉంది కాబట్టి మనకి ఇక్కడ 1 అని కనబడుతుంది. ఓకే, సేమ్ బీలో అదే చేస్తున్నాను, కాకపోతే జస్ట్ మల్టిప్లై చేస్తున్నాను అనమాట ఇంటూ 3తో. ఇక్కడ ఇప్పుడు నేను ఎప్పుడైతే ఇంక్రిమెంట్ చేస్తున్నానో బోత్ కాంపోనెంట్స్లో స్టేట్ షేర్ అవుతుంది కాబట్టి అప్డేట్ అవుతుంది అనమాట బోత్ కాంపోనెంట్స్ ఒకేసారి. సో ఇది కన్వెన్షనల్లో చేయాలి అంటే ఇక్కడ ఒక స్టేట్ వేరియబుల్ క్రియేట్ చేసేసి ప్రాబ్లో పంపించుకోవచ్చు. బట్ వాట్ ఇఫ్ మన దగ్గర చాలా కాంపోనెంట్స్ ఉన్నాయి వేర్ వీ వాంట్ టు షేర్ అ కామన్ స్టేట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు లాగ్డ్ ఇన్ అనేది ఒక స్టేట్ వేరియబుల్ ఇక్కడ పెట్టుకోవచ్చు. మనం పెట్టేసుకొని అక్రాస్ ది యాప్ అన్ని కాంపోనెంట్స్ యూజ్ చేసుకోవచ్చు. మీకు ఇప్పుడు ఇంకో డౌట్ రావచ్చు, ఎందుకు ఇట్లా మన ఆబ్జెక్ట్ పెట్టుకొని చెయ్యాలి, డైరెక్ట్గా ఇట్లా 1 పెడితే అయిపోతుంది కదా ఇక్కడ అని చెప్పి. ఇప్పుడు సపోజ్ నేను అట్లా పెట్టాను అనుకోండి, ఇక్కడ ఏమవుతుంది, నా మెయిన్ పేజ్లో నేను కౌంటర్ అనేది ఇంపోర్ట్ చేస్తున్నాను. ఓకే, నేను ఇక్కడ కౌంటర్ని ఇంపోర్ట్ చేసుకొని నేను counter.countని అసలు కౌంట్ లేదు కదా ఇక్కడ. ఓకే, ఒక్క నిమిషం ఆగండి, ఇక్కడ తీసేస్తాను, అప్పుడు మీకు అర్థమవుతుంది. ఓకే, ఇక్కడ మీరు చూసారా ఎర్రర్ వస్తుంది, ఏమైనా వస్తుంది, కెనాట్ అసైన్ టు ఇంపోర్ట్. అంటే మనం ఇంపోర్ట్ చేసిన వేరియబుల్ని మనం అసైన్మెంట్ చేయలేం. ఇది ఇట్స్ నాట్ జస్ట్ రిలేటెడ్ టు స్వెల్ట్ అనమాట, ఇది బేసిక్ జావా స్క్రిప్ట్ రూల్. మనము ఏదైతే ఇంపోర్ట్ చేసుకుంటున్నామో డైరెక్ట్గా దానికి అసైన్ చేయలేం. ఓకే, సో అందుకే నేను ఇట్లా సపరేట్గా ఒక ఆబ్జెక్ట్ తీసుకొని దాంట్లో వేరే వేరియబుల్ ఒక ప్రాపర్టీస్ పెట్టుకొని నేను ఇట్లా రాస్తున్నాను అనమాట. నెక్స్ట్ ఇప్పుడు ఇంకో రూన్ గురించి మాట్లాడుకుందాం. అది డిరైవ్డ్ రూన్ అనమాట. సో అది డెమాన్స్ట్రేట్ చేయడానికి మీకు ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను.
ఇక్కడ యాక్చువల్లీ ఇట్ హ్యాస్ టు బి నమ్. ఓకే, సో ఇక్కడ ఏం లేదు, ఒక స్టేట్ వేరియబుల్ ఉంది అండ్ నేను అది డిస్ప్లే చేస్తున్నాను ఇక్కడ. అండ్ స్క్వేర్డ్ అని చెప్పి దాని స్క్వేర్ ఆఫ్ ద నంబర్ అనేది క్యాలిక్యులేట్ చేసి నేను దాన్ని ఇక్కడ డిస్ప్లే చేస్తున్నాను. ఓకే, అండ్ ఇక్కడ ఒక బటన్ ఉంది. ఆ బటన్ ఏం చేస్తుందంటే జస్ట్ మన స్టేట్ వేరియబుల్ని ఎవ్రీ టైం క్లిక్ చేసినప్పుడు +1తో ఇంక్రిమెంట్ చేస్తుంది. ఓకే, ఇక్కడ మీరు చూస్తే నేను +1 కొడుతున్నాను. మన కాంపోనెంట్ రీరెండర్ అయ్యి ఒరిజినల్ ఏదైతే ఉందో ఇది మంచిగానే డిస్ప్లే అయింది, అప్డేట్ అయ్యి డిస్ప్లే అయింది. మరి ఇది ఎందుకు డిస్ప్లే అవ్వలేదు? స్వెల్ట్ కంపైలర్కి ఇట్లా డిరైవ్డ్ అంటే ఒక స్టేట్ వేరియబుల్ని యూజ్ చేసుకొని మనం క్యాలిక్యులేట్ చేసి ఇంకో అవుట్పుట్ తెస్తున్నప్పుడు దాన్ని ఒక డిరైవ్డ్ అవుట్పుట్ అంటారనమాట. అలాంటి వేరియబుల్స్ని మనం డైరెక్ట్గా ఇట్లా క్యాలిక్యులేట్ చేసి పెడితే స్వెల్ట్ కంపైలర్కి అర్థం కాదు. సో మనం ఒక సపరేట్ రూన్ వాడాలి, అదే డిరైవ్డ్ రూన్. ఇట్లా డిరైవ్డ్ అని ఇట్లా రాసాను అనుకోండి. ఇప్పుడు చూడండి, నేను ప్లస్ పెడుతున్నాను, చూసారా అది మనకి స్క్వేర్ ఇస్తుంది. డిరైవ్డ్లో ఇంకో టైప్ ఉంటుంది, డిరైవ్డ్ రూన్లో ఇంకో టైప్ ఉంటుంది, అది డిరైవ్డ్ బై అన్నమాట. ఇది దేనికి వాడతారంటే మనం ఆ క్యాలిక్యులేషన్స్ ఏవైతే ఉంటాయో అవి కొంచెం కాంప్లెక్స్ క్యాలిక్యులేషన్స్ అనుకోండి. ఇక్కడ కూడా సింపుల్గా పెట్టాను, బట్ ఇంకా ఒక 5-6 లైన్స్ మీరు ఇంకా క్యాలిక్యులేట్ చేసి మీరు అక్కడ డిరైవ్ చేయాలనుకుంటున్నారు అవుట్పుట్ని, అప్పుడు డిరైవ్డ్ బై అని చెప్పి మనం రాస్తామన్నమాట. దీనికి ఏం లేదు, $డిరైవ్డ్ అని పెట్టి .by అని పెట్టి దీని లోపల ఒక అనానమస్ ఫంక్షన్ రాసి మన క్యాలిక్యులేషన్ ఏదైతే ఉంటుందో క్యాలిక్యులేటెడ్ అవుట్పుట్ అది రిటర్న్ చేస్తే సరిపోతుంది. ఓకే, సో జస్ట్ సింపుల్ ఎగ్జాంపుల్, ఇప్పుడే నా నంబర్ ఈవెన్ ఆడా అని చెప్పి ఇక్కడ నేను డిరైవ్డ్ అవుట్పుట్ తో డిస్ప్లే చేస్తాను అనమాట, అంతే. నెక్స్ట్ మనం ఎఫెక్ట్ రూన్ గురించి మాట్లాడుకుందాం. మీరు రియాక్ట్లో యూజ్ ఎఫెక్ట్ మీకు తెలిస్తే బేసికలీ ఎగ్జాక్ట్లీ సేమ్ థింగ్ అనమాట స్వెల్ట్లో. ఒకవేళ తెలియకపోతే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఎఫెక్ట్ రూన్ ఏం చేస్తుందంటే మన కాంపోనెంట్ మౌంట్ అయిన తర్వాత మనం ఏదైతే కాల్ బ్యాక్ ఫంక్షన్ ఆ ఎఫెక్ట్ రూన్కి ఇస్తామో ఆ కాల్ బ్యాక్ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ కన్సోల్ లాగ్ ఈజ్ యూజర్ లాగ్డ్ ఇన్ అని ఉందన్నమాట. ఓకే, ఇప్పుడు కన్సోల్ చూస్తే బ్రౌజర్ కన్సోల్ మనకి ఇది కనబడింది. ఓకే, ఈ సీక్వెన్స్ ఎలా రన్ అవుతుందంటే ఫస్ట్ ఈ స్టేట్ వేరియబుల్ని ఇనిషియలైజ్ చేస్తుంది కంపైలర్. దాని తర్వాత ఎఫెక్ట్ లోపల కాల్ బ్యాక్ ఫంక్షన్ ఏదైతే ఉందో అది డైరెక్ట్ ఎగ్జిక్యూట్ చేయదు, ఫస్ట్ మన కాంపోనెంట్ని రెండర్ చేస్తుంది. అంటే ఈ టెంప్లెట్లో లాగిన్ లాగౌట్ బటన్స్ ఏవైతే ఉన్నాయో అవి డిస్ప్లే చేసిన తర్వాత మన కాల్ బ్యాక్ ఫంక్షన్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది అనమాట ఎఫెక్ట్ రూల్. ఓకే, అది చాలా చాలా ఇంపార్టెంట్, అది ఆ కాన్సెప్ట్ అర్థం చేసుకోవడం. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు సపోజ్ నేను ఈ లాగిన్ లాగౌట్ అని ట్యాప్ చేస్తున్న ప్రతిసారి మళ్ళీ మనకి కన్సోల్ లాగ్ వస్తుంది. ఎందుకు వస్తుంది? ఎందుకంటే ఈ కన్సోల్ లాగ్లో మనం ఒక స్టేట్ వేరియబుల్ని యూజ్ చేస్తున్నాం. ఎప్పుడైతే మనము ఈ ఎఫెక్ట్ రూన్లో ఒక స్టేట్ వేరియబుల్ని యూజ్ చేస్తున్నామో అప్పుడు ఆ పర్టిక్యులర్ స్వెల్ట్ కంపైలర్కి అర్థమవుతుంది అనమాట. ఓకే, మనం స్టేట్ వేరియబుల్ వాడుతున్నాం కాబట్టి ఈ ఎఫెక్ట్ని మళ్ళీ మళ్ళీ రన్ చేయాలి అని చెప్పి. ఓకే, సో ఇప్పుడు మనం ఈ లాగ్డ్ ఇన్ ఏదైతే ఉందో స్టేట్ వేరియబుల్ని ఒకవేళ వాడట్లేదు అనుకోండి, ఈ పర్టికులర్ కన్సోల్ లాగ్లో ఇది ఓన్లీ వన్సే రన్ అవుతుంది. ఈ కన్సోల్ లాగ్ ఫస్ట్ టైమే మౌంట్ అయిన తర్వాత ఇమీడియట్గా ఒకసారి ఎగ్జిక్యూట్ అవుతుంది, అంతే, డన్. ఎప్పుడైతే సబ్సిక్వెంట్ రన్స్లో నేను అప్డేట్ చేస్తున్నానో అప్పుడు ఇది రన్ కాదు. ఎందుకంటే కంపైలర్కి ఇప్పుడు తెలుసు వీడు ఇది వాడట్లేదు ఆ స్టేట్ వేరియబుల్, సో నేను ఓన్లీ వన్స్ రన్ చేయాలి అని చెప్పి అది అర్థం చేసుకుంటుంది అనమాట. ఓకే, ఎఫెక్ట్ రూన్ యూజ్ చేసుకొని మనము ఏపీఐ ఫెచ్చింగ్ కూడా చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ ఎగ్జాంపుల్ చూస్తే ఏముంది, జస్ట్ నేను ఒక స్టేట్ వేరియబుల్ క్రియేట్ చేసుకున్నాను, ఒక అసింక్రనస్ ఫంక్షన్ క్రియేట్ చేసుకున్నాను విచ్ ఇస్ బేసికలీ ఫెచింగ్ డేటా ఫ్రమ్ ఫేక్ ప్లేస్ హోల్డర్ ఏపీఐ. అండ్ నేను ఆ ఫంక్షన్లో మన స్టేట్ వేరియబుల్ని అప్డేట్ చేస్తున్నాను వచ్చిన డేటాని ఏపీఐ నుంచి. ఓకే, అండ్ ఇక్కడ ఒక కన్సోల్ లాగ్ పెట్టాను అండ్ మన ఎఫెక్ట్ రూన్లో ఏం చేశాను ఆ ఫంక్షన్ని కాల్ చేస్తున్నాను. ఓకే, సో
ఇక్కడ అసలు నేను ఇది చూస్తే నేను ఈ లైన్ ఎందుకు పెట్టానంటే ఐ వాంటెడ్ టు డెమాన్స్ట్రేట్. ఇందాక చెప్పాను కదా, ఫస్ట్ మౌంట్ అయిన తర్వాతే ఈ పర్టిక్యులర్ కాల్ బ్యాక్ ఫంక్షన్ ఏదైతే ఉంటుందో ఎగ్జిక్యూట్ అవుతుంది అని చెప్పి, అది మీకు డెమాన్స్ట్రేషన్ ఇవ్వడానికి నేను కావాలనే ఈ డిలే మెథడ్ అనేది పెట్టానన్నమాట. సో ఇక్కడ నేను ఇప్పుడు ఒకసారి రిఫ్రెష్ చేస్తాను. ఇక్కడ మీరు చూస్తే ఫస్ట్ లోడింగ్ అని కనబడింది, దాని తర్వాత మనకి యాక్చువల్లీ లిస్ట్ అనేది వచ్చిందనమాట. ఓకే, అలా ఎందుకు వచ్చింది అంటే ఇందాక చెప్పిన సీక్వెన్స్ ప్రకారం ఫస్ట్ మనకి స్టేట్ వేరియబుల్ ఇనిషియలైజ్ అవుతుంది, దాని తర్వాత టెంప్లెట్ రెండర్ అవుతుంది, దాని తర్వాత మనకి ఈ ఎఫెక్ట్ కాల్ బ్యాక్ ఫంక్షన్ ఏదైతే ఉంటుందో అది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, సిన్స్ మనకి స్టార్టింగ్లో పోస్ట్స్ అనేది నల్ ఉంది కాబట్టి ఫస్ట్ మౌంట్ అయినప్పుడు మనకి దీని లోపల రాలేదు, ఎల్స్ లోపలికి వెళ్ళింది, మనకి లోడింగ్ అనేది వచ్చింది. ఎప్పుడైతే మన ఎఫెక్ట్లో ఇది కాల్ బ్యాక్ ఫంక్షన్లో మనం ఎప్పుడైతే ఫెచ్ టు డూస్ అని ఎగ్జిక్యూట్ చేస్తున్నామో అప్పుడు యాక్చువల్లీ మన డేటా అనేది అప్డేట్ అయింది, అందుకే రీరెండర్ అయింది, మళ్ళీ దీంట్లోకి వచ్చింది ఎఫ్ ట్రూ అయింది, అందుకని మనకి లిస్ట్ అనేది కనబడుతుంది అన్నమాట. సో ఇలా కూడా వాడుకోవచ్చు ఎఫెక్ట్ రూల్ని.